నడినెత్తిన ఎండ చుర్రుమనిపిస్తున్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. అయితే ఇలాంటప్పుడు మనలో చాలామందికి కూల్ డ్రింకులు, ఆపై బీరు బుడ్డీలు గుర్తుకొస్తూ ఉంటాయి. మిగతా వారి మాట ఎలా ఉన్నా కుర్రకారు మాత్రం బీరు బాటిల్కి ఓటు వేస్తూ ఉంటారు. బీరు తాగితే ఒంటికి చలవ చేస్తుందని, వేసవి తాపం తగ్గుతుందన్న నమ్మకంతో ఈ ఎండాకాలంలో బాటిల్లో కొద్దీ బీరును తాగిస్తూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? బీరు తాగితే నిజంగానే చలవ చేస్తుందా అంటే కాదనేదే సమాధానం. బీరు తాగటం ఆరోగ్యానికి ఎందుకు మంచిది కాదు ఇప్పుడు తెలుసుకుందాం. బీరులో ఆల్కహాల్ ఉండదని, బీరు తాగటం వల్ల ఒంటికి చల్లదనం లభిస్తుందనే నమ్మకం చాలామందిలో కనిపిస్తుంది. నిజానికి బీరులోనూ 5 నుంచి 7.5% వరకు కొంత మోతాదులో ఆల్కహాల్ ఉంటుంది. ఇలాంటప్పుడు బీరే కదా అని పరిమితికి మించి తాగేస్తే ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. రోజుకి 90 ml కంటే ఎక్కువగా బీరు తాగితే అది కాలేయంపై నేరుగా ప్రభావం చూపుతుంది. కాలేయం పరిమాణం కుంచుకుపోయి పనితీరు దెబ్బతింటుంది. ఇప్పటికే కాలేయ సమస్యలున్నవారు, అధిక కొవ్వు, బరువు, మధుమేహంతో బాధపడుతున్నవారు అదే పనిగా ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా త్వరగా గాలేయ జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. కడుపులో జిగురు పొరను ఆల్కహాల్ దెబ్బతీస్తుంది. ఫలితంగా అల్సర్లు ఏర్పడి రక్తవాంతులు, విరేచనాల సమస్యలు ఎదురవుతాయి. బీరుకు బానిసలవ్వటం వల్ల స్థూలకాయులుగా మారుతారు. నాడీ వ్యవస్థలపై ఆల్కహాల్ ప్రభావం పడుతుంది. శరీర కదలికలను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది. మెదడుపై దుష్ప్రభావం చూపడంతో ఆలోచన శక్తి తగ్గిపోతుంది. కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదము ఉంటుంది. బీరు తాగే వారిలో మానసిక ఆందోళన, కుంగుబాటు సమస్యలుంటే మరింత ఎక్కువవుతాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వారికి వారు వాడుతున్న మందుల ప్రభావం తగ్గిపోతుంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో బీపీ మాత్రలపై ఆల్కహాల్ దుష్ప్రభావం చూపి ఆ మాత్రల ప్రభావాన్ని తగ్గిస్తుంది. బీపీ స్థాయి పెరిగి గుండె లయ తప్పుతుంది. బీరు ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలోని నీరు, సోడియం, పొటాషియం మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఫలితంగా డీహైడ్రేషన్కు దారితీసే ప్రమాదం ఉంటుంది. గ్లూకోజ్ ఉత్పత్తిపై ఆల్కహాల్ ప్రభావం చూపుతుంది. ఫలితంగా మధుమేహుల్లో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గి హైపోగ్లైసిమియా అనే ప్రమాదకర స్థితిలో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో వేసవిలో బీర్లు తాగటం కన్నా పండ్ల రసాల్ని తాగటం ఆరోగ్యానికి ఎంతో మేలు.